భీముడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సమయంలో కౌరవులు 100 మందిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే తన ప్రతిజ్ఞ నెరవేర్చాడు కూడా. కానీ కౌరవుల్లో ఒక వ్యక్తిని చంపినప్పుడు మాత్రం కంటతడి పెట్టాడట. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అతనే వికర్ణుడు, దుర్యోధనుడి తమ్ముడు. భీముడు వికర్ణుడిని కొట్టిన తర్వాత దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకుని బాధపడ్డాడట. నిన్ను చంపడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు, కానీ 100 మంది అన్నదమ్ములను చంపుతానని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి తప్పక నిన్ను చంపవలసి వస్తోంది. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అంతమంది పెద్దలున్నప్పటికీ కూడా దానిని వ్యతిరేకించిన ఒకే ఒక వ్యక్తివి నీవు, కాబట్టి నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు అని బాధపడ్డాడట. దానికి వికర్ణుడు, అన్నయ్య, నీ చేతిలో చావడం నాకు బాధగా లేదు, ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకించాను కానీ దాన్ని ఆపలేకపోయాను, కాబట్టి నాకు ఈ శిక్ష సరైనది అని అన్నాడట. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కౌరవ పక్షాన పోరాడడం వల్ల అతనికి చావు తప్పలేదు.